ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50% టారిఫ్లపై చర్చ జరగనుంది. ఈ టారిఫ్లలో 25% టారిఫ్లు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. మిగతా 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి భారతదేశ వాణిజ్య విధానాలపై ప్రభావం చూపనున్నాయి. అలాగే రష్యాతో ఇంధన, సైనిక సంబంధాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ వీటిని అమలు చేస్తున్నారు. టారిఫ్లు తగ్గించాలంటే రష్యా నుంచి ఇంధనం, ఆయుధాలు కొనడం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఈ టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్చలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టారిఫ్లపై చర్చ జరగనుంది. ఈ టారిఫ్లలో 25% టారిఫ్లు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. మిగతా 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి భారతదేశ వాణిజ్య విధానాలపై ప్రభావం చూపనున్నాయి. అలాగే రష్యాతో ఇంధన, సైనిక సంబంధాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ వీటిని అమలు చేస్తున్నారు. టారిఫ్లు తగ్గించాలంటే రష్యా నుంచి ఇంధనం, ఆయుధాలు కొనడం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఈ టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్చలపై చర్చ జరిగే అవకాశం ఉంది.